అందరికీ నమస్కారం. ప్రేక్షక మహాశైలకి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, డిఓపిస్కి అందరికీ నమస్కారం. ఈ సినిమా చేసే వరకు చేస్తానో లేదో అని ఒక డౌట్లో ఉండే నేను. శ్రీను గారు ఫోన్ చేసి, ఇందులో ఒక మంచి పాత్ర ఉందమ్మా, ఒకసారి మీరు ఆడిషన్ ఇవ్వండి, డైరెక్టర్ గారు చూస్తారు అన్నారు. వచ్చి ఇవ్వడం జరిగింది. ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఒక కన్ఫ్యూజన్లో ఉండే నేను. ఫోటోషూట్ అయిన తర్వాత నేను చేస్తున్నాను అని కన్ఫర్మ్ అయింది. చాలా సంతోషం. అనిల్ గారు పొలిమేర 1, పొలిమేర 2 చూసినప్పుడు నేను చాలా డిఫరెంట్గా తీశారు ఈ సినిమా. ఎందుకు అంటే ఆ సినిమాకి నేను కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, నేను ఒరిస్సా బోర్డర్లో విజయనగరం డిస్ట్రిక్ట్లో పెరిగిన దాన్ని కాబట్టి అక్కడ కొంచెం ఇలాంటి చేతబడులు అవన్నీ ఒరిస్సా సైడ్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటిది ఒకటి ఉంటుంది అన్నది తెలుసు కాబట్టి, అబ్బా భలే కాన్సెప్ట్ తీసుకున్నారే, భలే షూట్ చేశారు, చాలా చక్కగా ప్రజెంట్ చేశారు అనుకున్నాను. తరువాత ఈ సినిమాకి ఆయన రైటింగ్లో, ఆయన పర్యవేక్షణలో, ఆయన డైలాగ్స్లో, ఆయన స్క్రీన్ ప్లేలో వర్క్ చేస్తున్నానని తెలిసినప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపించింది. అంటే చాలా సినిమాలు చేస్తాం, చాలా పాత్రలు చేస్తాం, కానీ మనల్ని కొత్తగా ఎవరైనా డిఫరెంట్గా చూపిస్తే బాగున్ను, రెగ్యులర్ అమ్మ, టీ, కాఫీ, బాగున్నావా బాబు, తిన్నావా అన్న డైలాగులు కాకుండా కొత్తగా ఏదైనా కనబడితే బాగున్నని ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ నాకు ఈ సినిమాలో దొరికిందండి. అది చాలా సంతోషం. అలాగే ఈ సినిమాకి అనిల్ గారు దర్శకత్వ పర్యవేక్షణలో, అంత రైటింగ్లో, అంత మంచి డైలాగ్స్తో ఆయన స్క్రిప్ట్ ఇస్తే, నాని మా అబ్బాయి అనే అనొచ్చు, తను చాలా చక్కగా అందరు ఆర్టిస్టులని కలుపుకొని అనిల్ గారిని పక్కనే ఎలా చెప్తే అలా అందరినీ చక్కగా ఇది కావాలి అని అర్థమయ్యేలాగా ఇద్దరు మాకు చెప్పటం, మేము అంత బాగా యాక్ట్ చేయడానికి అవకాశం దొరికిందండి. తర్వాత కామాక్షి గారు, రమేష్ గారు చెప్పినట్టు ఆ అమ్మాయి హీరోయిన్గా మాత్రం సెట్లో ఉండరండి. స్క్రిప్ట్ వర్క్లోని టెక్నీషియన్గాను, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా, తర్వాత డైలాగ్స్లో కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ అక్కడ కూర్చొని ఇలా చేద్దామమ్మా, అలా చేద్దామమ్మా అని చెప్పి ప్రతి ఆర్టిస్ట్కి సపోర్ట్గా ఉంటారు. తను హీరోయిన్గా చేరేసుకొని పక్కన కూర్చోలేదు ఈరోజు. అది చాలా బాగా అనిపించింది కామాక్షి గారు. అండ్ రమేష్ గారు బ్యూటిఫుల్గా, అసలు చాలా ఆయన నోటి నుంచి మాటే వినిపించదు, అంత చక్కగా ఫోటోగ్రఫీ చేశారు. ఇంకా మా ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ చిట్టూరి గారి గురించి మేమెవరం చెప్పక్కర్లే, ఎన్నో సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ గారు ఆయన కానీ పవన్ గారు కానీ ఒక స్మైల్ తప్ప ఇంకేమీ ఉండదు. అందరినీ నవ్వుతూ విష్ చేస్తూ మాట్లాడతారు. హీరో గారితో ఈ సినిమా నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. మంచి సీన్స్ ఉన్నాయి కానీ కాంబినేషన్స్ తక్కువగా ఉన్నాయి. బట్ ఈ సినిమాలో మాత్రం నరేష్ గారిని చాలా కొత్తగా చూస్తారని అందరూ గట్టిగా నమ్మచ్చు. మ్యూజిక్ గురించి నేను ఇంకా చెప్పే పనే లేదు, అంత బాగా చేశారు మ్యూజిక్, అది మీరు విన్నారు. ఇంకా ఈ సినిమాకి వస్తే మాతో వర్క్ చేసిన కో డైరెక్టర్ నాగు గారు కానీ, డైరెక్షన్ టీం వినయ్ కానీ, తర్వాత సంకల్ప్, తర్వాత షన్ను, మేకప్ డిపార్ట్మెంట్ శ్రీరామ్కి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో మీరు చూసిన తర్వాత అర్థమవుతుంది ఎందుకు థ్యాంక్స్ చెప్పానో, తను ఎంత బాగా మేకప్ చేశారో, ఎంత బాగా ఎఫెక్ట్ వేశారో అని. కాస్ట్యూమ్ డిజైనర్ మహి గారు చాలా చక్కగా క్యారెక్టర్కి ఎలా కనిపించాలో అలా మాత్రమే కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. థ్యాంక్ యూ ఆల్. ఈ సినిమా డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది, అందరూ ఇష్టపడతారు. సపోర్ట్ చేసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాల్సిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. థ్యాంక్ యూ. ఈవిడ మొత్తం యూనిట్ తరఫున అందరికీ థ్యాంక్స్ చెప్పేశారు, కవర్ చేసేసారు మధుమణి గారు. థ్యాంక్ యూ. ఎస్, నౌ లెట్ మీ ఇన్వైట్ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు.